ఎవరి వైపు ఎవరి కోసం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నలుగురు వ్యక్తులు ఏం చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ముగ్గురు మాత్రం యాక్టివ్గా కనిపిస్తున్నారు. మరో వ్యక్తి తన తెర వెనుక పాత్రలోనే ఒదిగి ఉండిపోయారు. వారే ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, కేవీపీ రామచంద్రరావు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బలం, వ్యూహాలు, తెర వెనక తతంగాలు. ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించడం, ఒక తార్కికమైన వాదనను ప్రజల ముందు పెట్టడం వంటివి వీరి విడివిడి ప్రత్యేకతలు. 2019 ఎన్నికల్లో వీరు పోషించబోయే పాత్ర ఏంటనేదే ఇప్పుడు చర్చ. ఏ పార్టీకి వీరు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఉండవల్లి రాజకీయాల్లో ఉండనంటూనే పాలిటిక్స్పై ప్రజల్లో అమితాసక్తి రేకెత్తిస్తున్నారు. సబ్బం హరి కొంచెం తెలుగుదేశం పార్టీ వైఖరికి చేరువవుతూ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. లగడపాటి రాజగోపాల్ తన పొలిటికల్ యాక్టివిటీని బాగా విస్తృతం చేశారు. తన మార్క్ సర్వేలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీతో టచ్లో ఉన్నారు. వీరందరిలోనూ నిగూఢమైన వ్యక్తిత్వం కేవీపీ రామచంద్రరావుది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానం వద్ద పలుకుబడిని బాగానే పెంచుకున్నారు. కానీ ఆయన కార్యకలాపాలు ఏంటనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండవసారి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ విభజన ఇంకా రాజ్యాంగబద్ధం కాదంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. సుప్రీంకోర్టులో ఈ విషయమై ఆయన వేసిన కేసు అతీగతి లేకుండా పడి ఉంది. వాగ్దాటి చెప్పే విషయంలో తార్కికతతో ప్రజలను, మీడియాను ఆకట్టుకోవడంలో దిట్ట. 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అరుణ్ కుమార్కు కాంగ్రెస్లో మంచి పేరుండేది. రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా పార్టీనే ఆయన దూరం పెట్టారు. అయితే పొలిటికల్ యాక్టివిటీ మాత్రం చేస్తున్నారు. పోలవరం, అమరావతి వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టారు. తాజాగా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని అఖిలపక్షాన్ని నిర్వహించారు. తన మనసులోని భావాలను దాచుకోవడానికి ఇష్టపడరు. వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్కు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చెప్పగలరు. జగన్పై తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టగలరు. అదే ఆయనకు రాజకీయ, మీడియా, పబ్లిక్ వేదికలపై క్రెడిబిలిటీ తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన చేపట్టిన చర్యలు వైసీపీకి కొంత అడ్వాంటేజ్ అవుతాయనే భావన వ్యక్తమవుతోంది. ఆంధ్ర ఆక్టోపస్ తెలంగాణ అసెంబ్లీ ఫలితాల అంచనాల్లో బొక్కబోర్ల పడ్డారు. ఆయన స్థాపించిన పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా సంక్షోభ పరిస్థితి. అయితే వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సర్వేల పేరిట ఎంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో ఇటీవల తెలంగాణపై అంచనాల్లో అంతగానూ చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. క్రమేపీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో దఫదఫాలుగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మదింపు చేయడానికి ఆయనపై చంద్రబాబు ఆధారపడుతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నప్పటికీ ఏదైనా అవకాశం కలిసి వస్తే అందిపుచ్చుకునేందుకు సిద్ధమేననేది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. చంద్రబాబుకు, లగడపాటికి మధ్య పొలిటికల్ అండర్స్టాండింగ్ కుదిరిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గాల వారి సర్వేలు చేసి దిద్దుబాటు చర్యలకు సంబంధించి ప్లానింగ్ను లగడపాటి అందజేస్తున్నారని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఒకప్పుడు జగన్కు సన్నిహితంగా మెలిగేవారు. జగన్ ఎంపీగా ఎన్నికైన కొత్తలో ఢిల్లీలో అందరి వద్దకు తీసుకెళ్లి పరిచయాలు చేసే కార్యక్రమం సభ నేతృత్వంలోనే సాగుతుండేది. వైసీపీ స్థాపించిన తర్వాత ఏకవచనంతో పిలిచేంత చనువు తనకు ఇబ్బందికరమని జగన్ దూరంగా పెడుతూ వచ్చారు. దీనిని గ్రహించిన సబ్బం కూడా దూరం అయ్యారు. తెలుగుదేశం పార్టీతో ఏడాది కాలంగా టచ్లో ఉన్నారు. ప్రజల నాడి పట్టి చూసే పొలిటీషియన్గా, వాస్తవిక దృక్పథంలో రాజకీయాలను అవగాహన చేసుకున్న వ్యక్తిగా సబ్బంకు మంచి పేరుంది. తార్కికంగా ఒక విషయాన్ని విశ్లేషించి అది నిజమేనని మీడియా చేత ఒప్పింపజేయడంలో దిట్ట. ఆయన సేవలను టీడీపీ వ్యూహరచన, మేనిఫెస్టోకు సంబంధించిన విషయాల్లో వాడుకోవచ్చునని తెలుస్తోంది. ఫలితంగా ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు ఆస్కారం ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. వైఎస్ జమానాలో ఆయనతో సమానమైన ప్రాధాన్యాన్ని పొందిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. తెర వెనుక తతంగాలని కేవీపీ హయాంలోనే సాగుతుండేవి. ఎన్నికల వంటి సందర్భాల్లో ఎవరికి నిధులివ్వాలి, వాటిని ఎక్కడి నుంచి సమకూర్చాలి వంటి కీలక అంశాలను ఆయనే చూస్తుండేవారు. వైఎస్ నిర్ణయం తీసుకుంటే అమలు బాధ్యత కేవీపీదే. రాష్ట్ర విభజన తరువాత అంతటి ముఖ్యనేత వెలుగు క్షీణిస్తూ వచ్చింది. కాంగ్రెస్లోనే ఉంటున్నప్పటికీ రాజకీయ భవిష్యత్తు శూన్యమనేది ఆయనకు తెలుసు. అలాగని తొలి నుంచి ఉన్న పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్ళలేని దుస్థితి. జగన్ తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరని ఆయనకు తెలుసు. అయితే వైసీపీకి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేయాల్సిందిగా ఇటీవలి కాలంలో రాయబారాలు నడిచినట్లు తెలుస్తోంది. జగన్ కోరితే ఆ పాత్ర నిర్వహించేందుకు సిద్ధమేనన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తనపై పెత్తనం చేస్తారేమోననే సందేహంతో జగన్ దూరం పెడుతున్నారు. మొత్తం మీద ఈ నలుగురు రానున్న ఎన్నికల్లో ఏదో రకమైన పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.